హలో ఫ్రెండ్స్, నేనైతే 36 సైజు ప్రిన్సెస్ కట్ స్లీవ్లెస్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తా. హైట్ వచ్చి ఖర్చులతోటి కలిపి 16 పెట్టుకోవాలి. 15 రెడీ అయిన తర్వాత 15 రావాలి. అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఫోర్ ఫోల్డ్ వేసుకున్నా. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఫస్ట్ లైనింగ్ మీద కట్ చేసి చూపిస్తా. షోల్డర్ వచ్చి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. హార్మోల్ వచ్చి 5.5 పెట్టుకోవాలి. ఎందుకంటే 6 ఇంచెస్ పెట్టుకోవద్దు, మళ్ళీ ఎక్కువ కదా, స్లీవ్లెస్ కదా, అందుకని 5.5 పెట్టుకున్నా. షోల్డరు 6, ఇది 5.5. ఒక లైన్ గీసుకోవాలి. 36 నుంచి 4వ భాగం ఎంత అవుతుందో అంత మనం పెట్టుకోవాలి. 9 ఇంచెస్ దాకా వస్తుంది. ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కు 2 ప్లేస్ చేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కు. ఇక్కడ స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇది బ్యాక్ పార్ట్. తనది బ్రాడ్ గల్లా ఎక్కువ ఉంది, అందుకని 2.5 పెట్టుకున్నా. మీ ఇష్టం ఎంతన్నా పెట్టుకోవచ్చు. వాళ్ళు పెట్టమన్నంత పెడుతున్నా నేనైతే. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇక్కడ బ్యాక్ డాట్స్ పెట్టుకోవడానికి 4.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా 4.5 ఇక్కడ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అంతే. ఇది అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడనే చూపిస్తా. స్ట్రేట్ కటింగ్ కాబట్టి ప్రిన్సెస్ కట్ది రెండు ఒక దాంట్లో కట్ చేసుకోవచ్చు. 1.5 దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. ఇట్లా గీసుకున్న తర్వాత 3.5 దగ్గర ఒక మార్కు. త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ గీసింది బ్యాక్ పార్ట్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఇంట్లోనే గీస్తున్నాం, డబ్బాలు వేసినాం కదా 4 ఫోల్డ్. ఈజీ అయిపోతుంది మనకు. మళ్ళా మార్క్ వేసుకొని ఇవన్నీ చేసే బదులు మనం 3.5 దగ్గర ఇది బ్యాక్ ఓపెన్. ఇక్కడ 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఇది 15 ఇంచెస్ మనం ఖర్చులతోటి కలిపి పెట్టుకుంటే, మనం 16 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి పైనుంచి చూసుకోవాలి. 10 దగ్గర ఒక మార్క్. 10 చూడండి, మనం 15 తీసుకుంటే మనకు 5 దగ్గర మార్క్ చేసుకుందాము. ఇక్కడ నుంచి కింది నుంచి ఇప్పుడు 6 దగ్గర మార్క్ 6 ఇంచెస్ వస్తుంది. 16 తీసుకున్నాము. ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నామా, లైన్ గీసుకోవాలి.
ఇక్కడ లైన్ గీసుకున్నాము, ఇక్కడ 1.5 తీసుకున్నాం కదా, 1.5 ఇదైతే ఇట్లా కలుపుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ లోతు ఇట్లా తీసుకున్నాం కదా, ఇది ఇట్లా కలుపుకోవాలి. ఇక్కడ వరకు కలిపినాం కదా, ఇక్కడ 1 ఇంచ్ మనము ఇది పోతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కే, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇట్లా ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రంట్ గల్ల తీసుకోవాలి. సేమ్ 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని, ఫ్రంట్ ఇష్టం ఫ్రెండ్స్, 6 దగ్గర తీసుకుంటున్నాను నేను. 6 దగ్గర ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్ చేసుకొని చూడండి, మన ఇష్టం ఇక్కడ ఏదన్నా డ్రా చేసుకోవచ్చు. ఇది బ్యాక్ గల్లా, ఇది ఫ్రంట్ గల్లా. ఫస్ట్ అయితే బ్యాక్ కట్ చేసుకోవాలి, తర్వాత ఫ్రంట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్, ఎక్స్ట్రా మనం తీసుకున్నాం కదా, తర్వాత కట్ చేసుకుంటా. ఇది ఫ్రంట్ పార్ట్. కొంచెం ఇట్లా షేప్ ఇయ్యచ్చు, తీయచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసిన కదా, ఇది కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. ఇక్కడ గల్లా వాళ్ళైతే నాకు ఈ షేప్ లో పెట్టమన్నారు, అందుకే ఈ షేప్ లో పెడుతున్నా. గల్లా తర్వాత కట్ చేసుకుంటా. ఎక్స్ట్రా కట్ చేసుకున్నా. బ్యాక్ పార్ట్ గల్లా, ఇది కూడా రౌండే పెడుతున్నా. అంతే అంతే, వాళ్ళు ఇట్లనే చెప్పిండ్రు, ఇంతనే కట్ చేస్తున్నా. నేను ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద వేసుకొని కట్ చేసుకోవాలి. స్లీవ్స్ లేవు, స్లీవ్లెస్ ఓన్లీ.
సరిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్.